ఇంగ్లాండ్‌తో ఆదివారం ముగిసిన భారత జట్టు 4వ టెస్ట్ మ్యాచ్‌లో జడేజా, వాషింగ్టన్ సుందర్ అజేయ శతకాలతో చెలరేగి టీమిండియాను గట్టెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ జడేజా, సుందర్‌ని కాకుండా ఇంకొక ఆటగాడిని ఆకాశానికి ఎత్తడమే కాకుండా బెన్ స్టోక్స్‌ని తప్పుపట్టాడు. అసలు ఇంతకీ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం గర్వంగా ఉంది. చాలా మంది మా జట్టును తక్కువ చేసి అంచనా వేశారు. కానీ మా ఆటగాళ్లు అద్భుతమైన పోరాటంతో ఓటమి నుంచి గట్టెక్కించారు. దేశం కోసం మా ఆటగాళ్లు పోరాడుతున్నారు. శుభ్మన్ గిల్ ప్రతిభపై ఎలాంటి సందేహం అవసరం లేదు. క్రికెట్ గురించి తెలియని వారికే అతనిపై సందేహాలుంటాయి. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ మాకు ఏమాత్రం భారం కాదు. రిషబ్ పంత్ కాలికి గాయం అవడం ఆఖరి టెస్టుకు దూరం అయ్యాడు. విరిగిన కాలుతో బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ ఎంత ప్రశంసించినా తక్కువే. తను భావి తరాలకు, రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తాడు. సాధారణంగా నేను ఎక్కువగా ఆటగాళ్ళని పొగడను. అలాగే వాళ్ళ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా బయటకు చెప్పాను. అయితే ఈ మ్యాచ్ ను ముందుగానే డ్రా చేయాలని బెన్ స్టోక్స్ కోరడాన్ని గంభీర్ తప్పిపట్టాడు. జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్ తో సెంచరీలకు చేరువైనప్పుడు డ్రాకు ఎలా అంగీకరిస్తాం? అసలు బెన్ స్టోక్స్ ఒక జట్టు కెప్టెన్ అయి ఉండి ఎలా అడుగుతాడు అంటూ నిందించాడు. బెన్ స్టోక్స్ ఇదే ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా సెంచరీకి చేరువుగా ఉంటే స్టోక్స్ డ్రాకు అంగీకరించేవాడా? డ్రాకు ఎలా అంగీకరిస్తాం మేం మాత్రం? అయితే ఆటగాళ్లే ఇలా సెంచరీకి చేరువుగా ఉన్నప్పుడు అతను అలా డ్రాకు ఒప్పుకునేవాడా? జడేజా, సుందర్ సెంచరీలు చేసుకోవడానికి పూర్తి అర్హులు. మేము ఎవరిని సంతోష పెట్టడానికి ఆడటం లేదు. జట్టు గెలుపు కోసం మాత్రమే ఆడుతున్నాం. కానీ కొన్ని సందర్భాలలో ఆటగాళ్ల సెంచరీలు, వ్యక్తిగత స్కోర్ కూడా ఇంపార్టెంటే. బుమ్రా ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడకపోయినప్పటికీ జట్టులోని పేసర్లంతా ఫిట్ గానే ఉన్నారు అంటూ స్పష్టం చేశాడు గంభీర్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.